ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 8 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. వ్యాఖ్యానాంశం: అబ్రహాము దేవుని నమ్మాడు. వ్యాఖ్యానాంశం: అబ్రహాము దేవుని నమ్మాడు. వ్యాఖ్యానం: మొదటిగా, అన్నిటికంటే అతడు దేవుని నమ్మాడు అని 17వ వచనం చెప్తోంది. ఎలాంటి దేవుని నమ్మాడు గమనించండి. మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అని. అయితే అబ్రహాముతో వ్యవహరించిన నమూనానే మన పట్ల కూడా అనుసరిస్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తున్నాడు. మనం క్రీస్తుతో కూడా పరలోక స్థలాల్లో కూర్చొని ఉన్నాం అని అంటున్నాడు ఆయన. మనమేమో ఇక్కడ సంఘంలో ఉన్నాం. ఆయన ఆ మాట చెప్పగలడు, ఎందుకంటే ఆ పని చేయగలడు. రెండవదిగా, 18వ వచనంలో మరో అద్భుత విషయం గ్రంథస్థం చేసి ఉంది. నమ్మకం నిరీక్షణకు దోహం చేసింది. ఈ రోజున కూడా మనం అదే పని చేస్తాం. కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. మనం దేవుణ్ణి నమ్మితే మనకు నిరీక్షణ కలుగుతుంది. మన విశ్వాసంలో నుండి నిరీక్షణ పుట్టుకొస్తుంది. మూడవదిగా, 19వ వచనంలో తన శరీరము మృతతుల్యమైనట్లును రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి శారా గర్భం మృతతుల్యమైనట్లున్నను అతడు దేవుని నమ్మాడని ఆ వచనం సెలవిస్తోంది. అబ్రహామా, నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా అవుతుంది. ఆ మనిషి పరిస్థితులు అలా ఉన్న దేవుని నమ్మాడు. అలాంటి విశ్వాసమే మనం కూడా చూపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అయితే పరిస్థితుల విషయం పట్టించుకోకండి. మృతులను సజీవులుగా లేపగల దేవుణ్ణి నమ్మండి. 4వది, 20వ వచనంలో అతడు సందేహింపక నమ్మాడు. అవును, అతడు సందేహించలేదు. అతడు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మాడు. అతడు దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక విశ్వాసమందు బలం పొందాడు. 5వదిగా, దేవుడు నెరవేరుస్తాడని నమ్మాడు. చూడండి 21వ వచనం, అది అతనికి నీతిగా ఎంచబడను అని పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ఇంతకు దీనంతటి సారాంశం ఏంటి? అబ్రహాముకు క్రియల మూలంగా ఏమైనా మేలు జరిగిందా? లేనేలేదు. అతడు విశ్వాసం ద్వారా నీతిని పొందాడు. విశ్వాసం ద్వారా సాస్థ్యం పొందాడు. విశ్వాసం ద్వారా సంతానం పొందాడు. ఎంత గొప్ప నమ్మకం! మనం దేవుణ్ణి, శరీరధారి అయిన దేవుణ్ణి, శిలువలో మరణించి తిరిగి లేచి నేడు సజీవుడుగా ఉన్న మన వ్యక్తిగత రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తులో నమ్మకం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. శుభములతో వందనాలు.